కూరగాయలు మొత్తం అయిపోయినాయి. ఇంకా జీతం రావడానికి ఇంకొక వారం ఉంది. జీతం వస్తే మళ్ళీ వెళ్లి కూరగాయలు అయితే తెచ్చుకోవచ్చు. ఇంకా చేసుకొని తినడానికి 3 ఉల్లగడ్డలు అయితే ఉన్నాయి. ఈ ఉల్లగడ్డలు 3 కూడా సన్నగా ఉప్పులుప్పులు బిల్లలుగా కోసుకొని తాలింపు అయితే చేసుకున్నాను. ఇంటి దగ్గర నుంచి శనగింజల పొడి అయితే తెచ్చుకున్నాను. ఆ శనగింజల పొడి దానిపైన చల్లుకొని ఉల్లగడ్డల పైన రొట్టెలోకి అయితే తింటున్నాను. రొట్టెలే కాంబినేషన్ అయితే చాలా బాగుంటది. ఈ ఉల్లగడ్డల కారము రొట్టెతో తింటూనే కన్నా చాలా బాగుంటది. ఈ 2 రొట్టెలు తినేసానంటే నాకు కడుపు ఫుల్ అయిపోతుంది. కొందరు అయితే కన్నా మసిరి వాళ్ళు, యమన్ వారు, వేరే కంట్రీ దేశం వాళ్ళు అయితే కన్నా ఒక్కొక్కరు 5-6 రొట్టెలు తినేస్తారు. ఈ రొట్టెలు కూడా నేను చేసుకున్నవి అయితే కాదు. ఇక్కడ కువైట్ లో రెడీమేడ్ ఆల్రెడీగా ఎక్కడ వెళ్ళినా కానీ షాపుల్లో అయితే దొరుకుతాయి. 50 ఫిల్స్ ఇచ్చామంటే 5 రొట్టెలు అయితే ఇస్తారు. ఈ 5 రొట్టెలు మనం అయితే తినలేము కానీ కువైట్ వాళ్ళు కానీ మసిరి వాళ్ళైతే బాగా తినేస్తారు. 2 రొట్టెలు తింటే చాలు మన కడుపు ఫుల్ అయిపోతుంది. ఈ రోజు అయితే ఈ ఉల్లగడ్డల కారంతో ఈ రొట్టెలు 2 తినేస్తే మధ్యాహ్నం లంచ్ అయితే అయిపోతుంది. ఏవైనా తెచ్చుకొని తినడానికి కూడా నిన్న ఏరియాలో హోటల్స్ కూడా లేవు. అందుకనేసి ఏది ఉంటే దాంతో మనం అడ్జస్ట్ చేసుకోవాల్సింది ఏరియాలో అయితే కన్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను.